నాకు కాపు రిజర్వేషన్ ప్రస్తావన చేశారు కాబట్టి నాది ఒక డౌట్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న పాలసీ, ఇట్స్ నాట్ బీజేపీ, అవునా కదా? భారత ప్రభుత్వం తీసుకున్న పాలసీ. అసెంబ్లీలో ఈయన తీర్మానం చేశారు, ది దెన్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన ఈడబ్ల్యూఎస్లో 5% కాపులకి ఇస్తున్నామని. ఇప్పుడు ఆ ఈడబ్ల్యూఎస్లో ఆల్రెడీ కాపులు ఉంటారు కదా, మళ్ళీ దాంట్లో 5% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాంట్లో 5% ఈ నెల ఇస్తారు సార్. ఇప్పుడు ఒకటి రాష్ట్ర ప్రభుత్వ అండర్లో బీసీ జాబితా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ అండర్లో ఓబీసీ జాబితా. మనం ఆంధ్రప్రదేశ్ బీసీ అంటాం, కేంద్రం ఓబీసీ అంటాం. మన బీసీ జాబితాలో ఏ రకమైన మార్పులు చేర్పులు చేసుకుంటానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. దానిలో కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం ఉండదు, వాళ్ళ యొక్క పర్మిషన్ అక్కర్లేదు. మీకు జీవీ నరసింహారావు గారు 23/3/2022 పార్లమెంట్ అడిగిన ప్రశ్న, వెదర్ ఇంక్లూజన్ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ద స్టేట్ ఓబీసీ లిస్ట్ రిక్వైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే కేంద్ర మంత్రి గారు ఇచ్చారు స్పష్టమైన సమాధానం. ఎవరు? ప్రతిమా భౌమిక్ గారు. నో సార్, ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ కంపిటెడ్ టు మేక్ అమెండ్మెంట్స్ ఇన్ స్టేట్ ఓబీసీ లిస్ట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్. రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి మార్చుకోవచ్చు అని చెప్పేసి దానిలో కేంద్ర ప్రభుత్వం అనుమతి అక్కర్లేదు చేయలేదు. ఒకవేళ 50% దాటారు కోర్టుకు వెళ్తారు, కోర్టు డిసైడ్ చేస్తుంది. ఈ రోజు కర్ణాటకలో చేశారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు స్టే ఇచ్చింది. అలాగా అనేక రాష్ట్రాల్లో చేస్తున్నారు. మహారాష్ట్ర మరాఠా అన్నారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ కారక్కలేదు. ఒకటి ప్లాన్. రెండు, చంద్రబాబు నాయుడు గారు ఓకే, రాజశేఖర రెడ్డి గారు 2004లో కాపు రిజర్వేషన్ అన్నారు, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది, కనీసం కమిషన్ కూడా వేయలేదు, మొత్తం మోసం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు 2014లో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు, దానికి కమిషన్ వేశారు, కమిషన్ నివేదిక వచ్చింది, దానికి బీసీ ఎఫ్ అని పెట్టారు. ఎఫ్కి అయితే పెట్టారు కానీ మళ్ళీ కేంద్రానికి పంపించారు. కేంద్రానికి పంపక్కర్లేదు, అమలు చేసేయచ్చు. ఆ రకంగా ఆయన మోసం చేశారు. అమలు చేయకుండా కేంద్రం దూచిగా చూపి కేంద్రం మీద తోసేసి అదిగో 9th షెడ్యూల్ లో పెట్టమనంటే 9th షెడ్యూల్ లో పెట్టమని చెప్పి అలా మోసం చేశారు. లాస్ట్ ఎన్నికల టైంలో ఈడబ్ల్యూఎస్ వస్తే 5% ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులను పెట్టారు. అసలు అడిగింది ఏంటి? బీసీ రిజర్వేషన్ మేనిఫెస్టో పెట్టింది బీసీలు పెడతాను కానీ ఈబీసీలో పెడతాను కాదు కదా. అలా ఆయన ఏదో ప్యాసిఫై చేసే ప్రయత్నం, ఏదో మసిపూసి మార్గే ప్రయత్నం ఆయన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది కూడా పోగొట్టాడు. కట్టుకుంటూ పోయింది, గోచి కూడా లాగేసినట్టు ఆ 5% కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదో బూత్ చూపించి ఎవడో కేసు వేశాడు అని చెప్పేసి ఆ బూత్ చూపించేది కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు కొన్ని మహారాష్ట్రలో, గుజరాత్ లో అనుకుంటా కొంతమంది పటేల్స్ కి వీళ్ళకి విడిగా 4% ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. ఈ రోజు వరకు ఇబ్బంది లేదు. అంటే ముస్లింలకి 4% ఇస్తే ఈ రోజు వరకు స్టే ఆర్డర్ తో కంటిన్యూ అవుతున్నారు కదా. మరి కాపులకి 5% ఇస్తే ఈబీసీలో ఇక కోర్టుకి వెళ్ళినా కంటిన్యూ అవుతుంది కదా. ఇలాగే మీరు ఎందుకని మీరు తీసేశారు అంటే తీసేయటం ఒక కుట్ర. అలా ఆయనేమో సగం చంపితే ఈయన పూర్తిగా చంపేశాడు. అది సమస్య.